అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లాస్ హౌస్ ఛానల్. ఈరోజు టాపిక్ అంశము విడాకులు తీసుకోవడానికి కోర్టు వారికి చూపించవలసిన గ్రౌండ్స్, ఎటువంటి గ్రౌండ్స్ ద్వారా మనము విడాకులు పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు అనే అంశాలు ఈ వీడియోలో చూద్దాం. ఇది కేవలం మనం కామన్ పీపుల్కి అవగాహన కోసం మాత్రమే. మీ లీగల్ సమస్యలకు ప్రొఫెషనల్స్ని సంప్రదించండి. ఈ మధ్య కాలంలో విడాకుల కేసులు, దట్ మీన్స్ డైవర్స్ పిటిషన్స్ ఎక్కువయ్యాయి. ఎందుకంటే భార్యాభర్తలు ఎక్కడో ఉద్యోగాలు చేసుకుంటూ విడిగా ఉండటం, కోపతాపాలకు పోవటం, మాట పట్టింపులకు పోవటం వల్ల కూడా ఇలా జరుగుతున్నాయి. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కాబట్టి సర్ది చెప్పేవారు. అయితే హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం డైవర్స్ ఎలా పిటిషన్ చేసుకోవాలి, ఎటువంటి కారణాలు చూపించాలనేటటువంటి అంశాలు ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955లో సెక్షన్ 13 అనేది మ్యారేజ్కి సంబంధించిన గ్రౌండ్స్ తెలియచేస్తుంది. హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఏంటంటే వివాహ బంధం చాలా పవిత్రమైనది కనుక ఒకసారి డైవర్స్ పిటిషన్ వేసుకుని డైవర్స్ గ్రౌండ్స్ చూపించి డైవర్స్ తీసుకుంటే కనుక తర్వాత మ్యారేజ్ అవ్వాలంటే ఇద్దరికి కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో మెయింటెనెన్స్ కావాలని భర్తల మీద భార్యలు కేసులు వేయటం జరుగుతుంది. ఎక్కువగా భర్తల మీద కేసులు వేస్తున్నారు. అయితే ఇక్కడ ఫ్యాక్ట్స్ ఏంటంటే ఇద్దరికీ సమాన హక్కు, సమాన భాగం ఉంది కాబట్టి ఒక్కొక్కసారి భర్త కూడా మెయింటెనెన్స్ కోసం భార్య మీద కేసు వేసే అవకాశం ఉంటుంది. అంటే మెయింటెనెన్స్ కోరే అవకాశాలు, పరిస్థితులు ఉన్నాయి. అవి కూడా కొంత చర్చించుకుందాం. డైవర్స్ గ్రౌండ్స్తో పాటు కూడా ఆ అంశాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యమైన కీ లైన్స్. ఒకసారి వివాహ బంధాన్ని తెంచుకోవాలి, డైవర్స్ పిటిషన్ ఫైల్ చేయాలంటే ముఖ్యమైనటువంటిది కూడా తెలుసుకుందాం. ఈ కీ పాయింట్స్. అడల్టరీ అంటే భార్య కానీ భర్త కానీ వేరే వారితో అక్రమ సంబంధం పెట్టుకుంటే దానికి తగు సాక్ష్యాలు ఉన్నట్లయితే ఇది ఒక గ్రౌండ్గా కూడా చూపించుకోవచ్చు పిటిషన్ ఫైల్ చేసుకోవడానికి. రెండవది క్రూయాలిటీ. భార్యని హింసించడం, తిట్టడం, కొట్టడం, కట్నం, వరకట్నం వేధింపులు, లేదా ఇంట్లో సభ్యులు కూడా తోలనాడటం, తిట్టడం, చేయి చేసుకోవడం, ఇలాంటివి కూడా క్రూయల్టీ కిందకు వస్తాయి. అనేక రకాల సందర్భాలు, అనేక రకాల క్రూయల్టీ యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి అవి కూడా గ్రౌండ్గా చూపించుకొని విడాకులు కోరవచ్చు. భార్య కానీ భర్త కానీ మత మార్పిడి చేసుకుంటే, అంటే భర్తకి ఇష్టం లేకుండా భార్య కానీ, భార్యకి ఇష్టం లేకపోయినా భర్త కానీ నేను మతం మారుతున్నాను, వేరే మతంలోకి వెళ్తున్నాను, అంటే క్రిస్టియన్ మతము, ముస్లిం మతము, అనేక రకాల మతాలు ఉన్నాయి, హిందూ మతం నుంచి వెళ్తున్నాను అని చెప్పేసి బలవంతంగా అతను మారుతూ ఆమెను ఒప్పించడం, ఆమె మారుతూ అతన్ని ఒప్పించడానికి ప్రయత్నం చేసినట్లయితే ఇటువంటి సందర్భాల్లో కూడా దీన్ని గ్రౌండ్గా తీసుకొని మనము విడాకులు కోరవచ్చు. మరొక విషయం, మెంటల్ డిజార్డర్. మానసిక ఆందోళన వలన ఎవరైనా పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తించినా, దూరంగా పోయి ఉన్నా కూడా గ్రౌండ్గా చూపించవచ్చు. కొన్ని రకాల వెనీరియల్ డిసీజెస్, కొన్ని రకాల అంటువ్యాధులు, సెక్సువల్ డిసీజెస్, సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కలిగిన వారు కూడా వీరితో నేను ఉండలేనని చెప్పేసి అది కూడా గ్రౌండ్గా చూపించవచ్చు. అదృశ్యం అవ్వటం. భార్య కానీ భర్త కానీ కనిపించకపోతే ఇంట్లో గొడవలు పెట్టుకుంటుంటారు. ఒక్కొక్కసారి పడకపోవటం, గొడవలు పట్టడం, అప్పుడు బయటికి వెళ్ళిపోతున్నాను బయటికి వెళ్ళిపోతారు, కనిపించరు. ఎప్పుడో 2 రోజులకో 4 రోజులకో వస్తారు. అలా కాకుండా బయటికి వెళ్ళిన తర్వాత 7 సంవత్సరాలు కనిపించకపోయినట్లయితే ఇది ఒక గ్రౌండ్గా చూపించి పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఫైల్ చేసి కంప్లైంట్ ఇచ్చి కనిపించడం లేదని ఇస్తాము. అప్పటి నుంచి 7 సంవత్సరాల వరకు కనుక ఎటువంటి ఆచూకీ కానీ అడ్రస్ కానీ లభించకపోతే ఈ గ్రౌండ్గా చూపించి కూడా విడాకులు కోరవచ్చు. మ్యూచువల్ కన్సెంట్ అనేది కూడా ఒక గ్రౌండ్గా చూపించవచ్చు. అంటే మేము ఇద్దరం కలిసి ఉండలేకపోతున్నాం, ఆయనకి నాకు పడట్లేదు, మానసికంగా మా ఇద్దరికి విభేదాలు వస్తున్నాయి, ఆయన ప్రవర్తన నాకు నచ్చట్లేదు అని చెప్పి ఇదొక గ్రౌండ్గా చూపించి ఇద్దరు కొంతకాలం విడివిడిగా ఉండాలి. విడివిడిగా ఉన్న తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత కోర్టులో పిటిషన్ ఫైల్ చేసుకొని విడాకులు కోరవచ్చు. సాధారణంగా విడాకులు కోరాలంటే మ్యారేజ్ అయిన తర్వాత 1 సంవత్సరం దాటి ఉండాలి. ఈ లోపుగా పిటిషన్ ఫైల్ చేస్తే కోర్టు దాన్ని స్వీకరించదు. ఎంతో హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం కూడా 1 year మాత్రమే చెప్పబడింది. ఫ్రెండ్స్, మరొక ముఖ్యమైన అంశాన్ని ఇక్కడ సింపుల్గా నేను చర్చిస్తాను. ఈ మధ్య కాలంలో 498A కేసు అనేది తరచుగా మనం విన్నాము. అంటే భర్త హింసించాడని, కొట్టాడని, తిట్టాడని, అత్తమామలు కూడా కొట్టారని అందరి మీద కేసులు పెట్టడం జరుగుతుంది. అదొకటి. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో మెయింటెనెన్స్ కోసం నా భర్తను ఎంత ఇవ్వాలి, అంత ఇవ్వాలి అని, ప్రత్యేకంగా ఆయన ఆస్తి ఇవ్వాలని కూడా మెయింటెనెన్స్ కేసులు వేస్తున్నారు. అయితే ఇది సబబు కాదని కూడా కొన్ని కోర్టులు తెలియచెప్పాయి కొన్ని రాష్ట్రాల్లో. ఎందుకంటే కేవలం డబ్బు కోసమో లేకపోతే భర్తని హింసించాలనో, బాధ పెట్టాలనో మానసికంగా ఇలా చేస్తుంటారు కొంతమంది. అయితే మెయింటెనెన్స్ అతను ఇవ్వగలడా లేడా, అతనికి అంత స్తోమత ఉందా లేదా, జాబు, వ్యాపారం, ప్రాపర్టీ ఇవన్నీ ఉన్నాయా లేదా, ఉంటేనే ఇవ్వగలుగుతాడు కానీ లేకపోతే ఇవ్వలేడు. మరో విషయం, భర్త కూడా మెయింటెనెన్స్ కేసు వేసుకోవచ్చు. ఎలా, ఎటువంటి సందర్భంలో అంటే భార్య మంచి ఉద్యోగం చేస్తూ మంచి ఆస్తులు కలిగి, అమ్మవారి ఆస్తులు కలిగి, తల్లిదండ్రుల తరపు నుంచి వచ్చినటువంటి ఆస్తులు సంక్రమించి పుట్టింటి నుంచి సంపద తీసుకొని వచ్చి మంచి వయసులో ఉండి బాగా యాక్టివ్గా ఆరోగ్యంగా ఉండి ఆమె కనుక స్థిరపడి ఉన్నట్లయితే ఆ సమయంలో అదే సమయంలో భర్తకు ఆదాయం లేకుండా ఎటువంటి ఆస్తి లేకుండా అతను కూడా మామూలు వ్యక్తిగా ఉన్నట్లయితే అతను కూడా భరణం కోరవచ్చు. దట్ మీన్స్ మెయింటెనెన్స్ అమౌంట్ అడగవచ్చు.
ఈ మెయింటెనెన్స్ 2 రకాలుగా ఉంటుంది. ఫ్రీక్వెంట్గా ఇచ్చే మెయింటెనెన్స్, వన్ టైం సెటిల్మెంట్. అవంటే ఏందో తర్వాత వీడియోలో చూద్దాం. ఎందుకంటే వీడియోలు ఎంత అవుతుంది కాబట్టి భాగాలుగా చేద్దాం, పార్ట్స్గా అనేటటువంటి అంశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ విధమైనటువంటి గ్రౌండ్స్ తోటి విడాకులు కోరవచ్చు. విడాకులు జరిగిన తర్వాత మెయింటెనెన్స్ ఆఫ్ లైఫ్, భార్యాభర్త ఇద్దరికీ మెయింటెనెన్స్ అవసరమే. అయితే వారి వారి యొక్క ఆర్థిక పరిస్థితులను అనుసరించి వారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళ ఆస్తి ఎలా ఉంది అనేది కూడా పరిశీలించుకోవాలి. మరొక విషయం, ఒకవేళ భార్యాభర్త మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు ఉంటే అక్కడ సమస్య కూడా వస్తుంది. అంటే పిల్లలు ఎవరి దగ్గర ఉండాలి, తల్లి దగ్గర ఉండాలా, తండ్రి దగ్గర ఉండాలా అనేది కోర్టు ఆలోచిస్తుంది. ఎందుకంటే చిన్నపిల్లలైతే ఒక విధంగా, పెద్దవారైతే ఒక విధంగా. ఎందుకంటే పిల్లలకు కూడా స్వేచ్ఛ ఉంది, ఎవరి దగ్గర ఉండాలో వారు కూడా నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. వారి తల్లిదండ్రుల మధ్య ఉండే ఆప్యాయత, అనురాగం, సఖ్యతను బట్టి కూడా వాళ్ళు కూడా సెలెక్ట్ చేసుకుంటారు పేరెంట్స్ని. ఇలాంటి చాలా రకాల అంశాలు ఉన్నాయి, ఒకటని చెప్పడానికి లేదు. ఈ హిందూ మ్యారేజ్ యాక్ట్లో అనేక రకాల అంశాలు చెప్పబడ్డాయి. ఒక మెయింటెనెన్స్, క్రూయాలిటీ, పిల్లలు ఎక్కడ ఉండాలి, డైవర్స్ పిటిషన్స్ ఎట్లా వేసుకోవాలి, ఎన్నాళ్ళు పడుతుంది, చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా సింపుల్ వీడియోస్ ద్వారా మీకు అందిస్తాను. వీడియో అందరికీ షేర్ చేయండి, అవగాహన కలిగించుకోండి. ముఖ్యంగా చాలామంది భర్తలు పెళ్ళి అంటేనే భయపడే పరిస్థితులు కూడా ఉన్నాయి. కొంతమంది పురుషులు జాబ్ చేసుకుంటూ, వ్యాపారం చేసుకుంటూ పెళ్లి చేసుకోవడానికి లేట్ అవడం వల్ల, ఏజ్ కొంచెం ఎక్కువ అవడం వల్ల, మీన్స్ సమ్ పీపుల్ 35, 34కి చేసుకుంటారు. ఆ టైంలో కొంతమంది భయపడటం కూడా జరుగుతుంది. పెళ్ళి అంటే వామ్మో అనే పరిస్థితులు కూడా వచ్చినాయి. అందుకని దాని గురించి పూర్తి వివరాలు మీకు అందిస్తాను. దాని పట్ల మీరు అవగాహన పెంచుకోండి, మీకు కూడా హక్కులు తెలుసుకోండి. ఇద్దరికీ ఉంటాయి, భార్యకి హక్కు ఉంటుంది, భర్తకి హక్కు ఉంటుంది. వన్ సైడ్ చేయడానికి వీల్లేని విధంగా ఉంది. ఇది అవగాహన కలిగించుకుంటే మనం కూడా హ్యాపీ లైఫ్ లీడ్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో మరో మంచి టాపిక్తో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.